పెట్టేసి వచ్చాను మమ్మీ. పెట్టేసి వచ్చావా? చెర్రీ టమాటాస్ ఇంకా పువ్వులు ఫ్రిడ్జ్ లో పెట్టొచ్చావా నాన్న? తెంపుతున్నా. టైమా 5 దాటిపోయినట్టుంది. మనం నేను వచ్చేలోపు మమ్మీ కట్ చేసేసింది. అవును, గబగబా చేద్దాం. ఎందుకో తెలుసా? 6 అయిపోతుందని. 6 అయిపోతుందని. 6 అయిపోతుంది. గబగబా కోసేస్తే 6 దాటిన తర్వాత కోయకూడదు కదండి. ఇది పాడైపోతుంది. ఇంకా చాలు చక్కగా. ఇంతవరకు మళ్ళీ వర్షాలు ఉన్నాయి అంటున్నారు, తెలీదు. వర్షం వస్తే మొత్తం పాడైపోయింది. మనం ఈలోపు చక్కగా హార్వెస్ట్ చేసుకుంటే మనం ఎవరెవరికి వాళ్ళు ఇచ్చుకోవచ్చు, మనకు కావాలంటే వాడుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకొని వర్షాలు వచ్చినా మనకు బాధ లేదు. మళ్ళీ వేస్తా మెంతులు. ఇగో తెచ్చాను, మెంతులు తెచ్చాను మళ్ళీ వేయటానికి. ఇది తీసేసి మళ్ళీ మెంతులు వేస్తాను. అదనమాట సంగతి. మళ్ళీ ఒక 10 days లో వచ్చేస్తాయి. 10 ఇంకేమన్నా వారం రోజులు చాలు ఎక్కువ మెంతి కూర. ఓకే, అంతే. వారం రోజుల్లో మంచిగా వచ్చేస్తాయి. కట్టెలు కడుతున్నానమ్మా, మీకు ఏమన్నా కావాలా? కట్టెంతమ్మా? కట్టెంతమ్మా అంటే ఇది ఆర్గానిక్, మనం ఇంట్లో పండించుకున్నది కాబట్టి విలువ ఎక్కువ, కాబట్టి దీనికి రేటు కూడా ఎక్కువే ఉంటుంది అనమాట. ఎంత చెప్తా చెప్పండి అమ్మా. మీకు కదా కొంచెం తక్కువ ఇస్తానులే. మాకు మీకు కాదు, జనరల్ గా రేట్ చెప్తే దాన్ని బట్టి మేము ఎన్ని కట్టలు కొనుక్కోవాలి మేము డిసైడ్ చేసుకుంటాము. మీరు ఎక్కువ చెప్పారనుకో, మాకు ఇప్పుడు 10 రూపాయలకు ఒకటో రెండో అన్నారనుకో, దాన్ని బట్టి మేము కొనుక్కుంటాము. నేను 10 రూపాయలు కదా 20 రూపాయలు పెట్టినా ఇట్లా ఆర్గానిక్ రాదు తెలుసా? చూడు ఎంత బాగుంది, చూడు ఎంత బాగుంది ఇక్కడ అదంతా. అయితే నేను ఒక విషయం చెప్పాలి, ఫ్రెష్గా ఉంది. నేను అమ్మను కదా, ఇలాంటి విలువైన అమ్మకూడదండి, కొన్నా దొరకకూడదు కూడా. మనం పండించి చక్కగా మన చేతులతో ఎవరికన్నా ఇవ్వాలి, మనం కూడా తినాలి. నేను అమ్మమ్మ వాళ్ళకి పంపిస్తున్నాను ఈరోజు. ఎవరికి పంపిస్తాను అనుకుంటున్నావు కదా ఈరోజు నువ్వు? అమ్మమ్మ వాళ్ళకి పంపిద్దాం అనుకుంటున్నాను. వెరీ గుడ్. ఎందుకంటే అమ్మమ్మ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, మనకు కూడా అనమాట. ఈ ట్రిప్ లో ఎవ్వరికి లేదు, ఓన్లీ అమ్మమ్మ వాళ్ళకి. అమ్మమ్మ వాళ్ళకి, మనకి. మీరు కూడా ఎవరితో చెప్పకండి, నేను కూడా ఎవరితో చెప్పను, సరేనా? అదనమాట సంగతి. జోకమ్మ, మనం పని చేసుకుంటూ ఆడుతూ పాడుతూ హ్యాపీగా ఉంటుంది అనమాట. అది నేను మీ జయలక్ష్మి. హ్యాపీ. మళ్ళీ కలుద్దాము. ఇంకొక ఎన్ని కట్టలు వస్తాయి అనుకుంటున్నావు చెప్పు? నేనా? ఆల్రెడీ 3, ఇది 4th 5th వస్తే దాదాపు 20 కట్టల వరకు వస్తాయి. 15 నుంచి 20 వరకు వస్తాయి మమ్మీ అనుకుంటున్నాను. నేను చూద్దాం, కట్టలు కట్టిన తర్వాత తెలుస్తుందిగా. మీకు ఎన్ని కట్టలు వస్తాయో మీరు చెప్పండి. ఈ వీడియో అయిపోయిన తర్వాత మీరు చూస్తున్నారు కాబట్టి కమెంట్ చేయండి. ఇదిగో ఈ కట్ట ఈ మాత్రం కడుతున్నాను, 4 అయితే వచ్చాయి. ఇవి ఉంది కదా, ఇక్కడ కొంచెం అక్కడ కొంచెం ఉంది, ఎక్కువ రాదులే, ఒక కట్ట వస్తుంది. ఈ మాత్రానికి ఇవన్నీ కలిపితే ఎన్ని కట్టలు వస్తాయి మీరు చెప్పండి నాకు. మీ జయలక్ష్మి అడుగుతుంది, ఎందుకంటే అదొక ఆసక్తి అనమాట. బాగుంటుంది కదా అలా చక్కగా మీరు చూస్తాను, నేను చెప్తా ఉంటే మీరు చెప్పారనుకోండి అసలు సమాధానం, నాకు కూడా సంతోషం అనిపిస్తుంది. మళ్ళీ ఒక అంతే, గెస్ అంతే, జస్ట్ మనకి బాగుంటుంది సరదాగా, అంతేనండి. ఇంకా మీతో కాకపోతే ఎవరితో చెప్తుంది మీ జయలక్ష్మి, అంతే కదా. మరొక వీడియోలో చెప్తా ఎన్ని కట్టలు వచ్చినాయో. మీరు కూడా చెప్పండి, నేను కూడా చెప్తాను. ఓకేనా?